గుత్తి వంకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి చూసుకుందాం. నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది. వాటికి ముందుగా ఏమేమి కావాలో వేపుకుందాం. పల్లీలు, నువ్వులు, గసాలు, కొబ్బరి పొడి, హోల్ గరం మసాలాస్ వేపి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇంతకుముందు కట్ చేసుకున్న వంకాయలు వేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. వీటిని ఫ్రై చేసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో ఇంకొద్దిగా జీలకర్ర, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు వేసుకొని బాగా వేపుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు, ఇంతకుముందు అన్నీ మనం వేపు పెట్టుకున్నాం కదా, పల్లీలు, నువ్వులు, గసాలు, అదంతా పేస్ట్ చేసుకొని ఇందులో వేసుకుందాం. ఇందులో వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచుకొని 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని వేపుకుందాం. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇంతకుముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు, అందులో వేసుకొని ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత కొద్దిగా కస్తూరి మేతి వేసుకొని దింపేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ రెడీ.